వినాయక చవితి సందర్భంగా కావ్య సహాయంతో తన అక్క రేవతిని రాజ్ కలుసుకున్నాడు. పండుగ సమయంలో అక్కను ఇంటికి తీసుకురావటానికి రాజ్ ప్లాన్ చేశాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకున్నది. అప్పు ప్రెగ్నెన్సీ రిపోర్ట్లు చూసిన డాక్టర్ అంతా సవ్యంగా ఉందని చెప్పడంతో ఆనందపడిపోయారు. అంతలోనే కావ్య రిపోర్ట్లు నర్సు తీసుకురావడంతో మళ్ళీ కావ్య రావడమెందుకు, మీరే తీసుకొని ఇవ్వండి, ఓసారి ఆ రిపోర్ట్లు చూసి ఇస్తాను అని వాటిని చూసి షాక్ అయింది. డాక్టర్ పరిస్థితిని చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అప్పు అడిగితే ప్రాబ్లం ఉంది, ఆమె తన గర్భసంచిని మొయ్యలేదు అని డాక్టర్ చెప్పడంతో అప్పు దంపతులు షాక్ అయ్యారు. ఇక భార్య ప్రెగ్నెంట్ అన్న విషయంతో రాజ్ సంబరపడిపోయాడు. పాలంలాస్తూ వచ్చి చక్కటి చిక్కటి పాలు అంటూ కావ్యకు అందించాడు. కావ్య పాలు తాగి ఇలా ఉన్నాయని అడిగితే, ఇందాక మీ అమ్మ కుంకుమ పువ్వు తెచ్చింది, కుంకుమ పువ్వుల పాలు తాగితే నాలా ఎర్రగా బుర్రగా పుడతారు అంటూ పాలు కలిపిచ్చిందని రాజ్ చెప్పాడు. నేను కుంకుమ పువ్వును ఎక్కువగా కలిపానంటూ రాజన్నాడు. ఇదిలా ఉండగా ఈ ఇంటికి నీ కూతురే వారసురాలవుతుంది అని కొడుకుతో రుద్రాణి అంటే ఎలా అవుతుంది మమ్మీ అంటూ ప్రశ్నించాడు. వాళ్లక్కూడా పిల్లలు పుడతారు కదా అని కొడుకంటే పుట్టకుండా చేసే ఐడియా నా వద్ద ఉందని రుద్రాణి తన కుట్రలను బయటపెట్టింది. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన విషయం ఇది. ఇక బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిపోర్ట్స్లో ప్రాబ్లమేం లేదు కదా అని డాక్టర్ని అడుగుతుంది అప్పు. మీ అక్క గర్భసంచి చాలా వీక్గా ఉందని, తను డెలివరీ వరకు బిడ్డను మొయ్యలేదని డాక్టర్ చెప్పడంతో అప్పు కళ్యాణ్లు షాక్ అవుతారు. ఇలాంటి కేసుల్లో బేబీని 9 నెలలు ఉంచలేకపోతే 7 నెలలకి డెలివరీ చేయాల్సి వస్తుందని డాక్టర్ అంటుంది. కానీ అలా చేస్తే బేబీ ప్రాణాలతో బయటపడే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయని, అలా కాదని 9 నెలల వరకు బేబీని ఉంచుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదమని, కొన్నిసార్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని చెప్తుంది డాక్టర్. ఆ మాటలతో అప్పు కళ్యాణ్లు షాక్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి అబార్షన్ చేయడం తప్పించి తనకేం చేయలేదని తేల్చి చెప్తుంది డాక్టర్. మా అక్కకి పెళ్లయిని 2 ఏళ్ల తర్వాత పుట్టబోయే మొదటి బిడ్డ అని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మా అక్క ఎన్నో అవమానాలు పొందిందని బాధపడుతుంది అప్పు. ఇప్పుడు తను అమ్మవ్వలేదని తెలిస్తే తట్టుకోలేదని, ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతోందని, ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే మా అక్క చచ్చిపోతుందని, వాళ్ళిద్దరికీ ఏం కాకుండా చూడమని బ్రతిమలాడుతుంది అప్పు. ప్రాణం విలువ డాక్టర్ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు, కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు. అయితే కంగారు పడాల్సిన పనిలేదు, వేరే దారి ఏమైనా ఉందేమో కనుక్కుంటానంటుంది డాక్టర్. అపర్ణ ఇందిరల్ మాట్లాడుకుంటూ ఉండగా కావ్య వచ్చి, మీరు జ్యూస్ తాగే టైం కదా, మరి తాగారా అని అడుగుతుంది. ఆ పని మనిషి ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు తాగుతాను అని బాధపడుతుంది ఇందిర. నాకు మీలాగా ఎదురు చూడాల్సిన పనిలేదు, చీటికేస్తే అలా వచ్చేస్తుందని చెప్తుంది కావ్య. అయితే నాకు ఆరెంజ్ జ్యూస్, నాకు పైనాపిల్ జ్యూస్ కావాలని కావ్యతో అంటారు. ఇంతలో రాజ్ ఆ 2 తీసుకుని ప్రత్యక్షమవుతాడు. ఆ 2 జ్యూస్లని పెద్దవాళ్ళకివ్వడంతో రాజ్ మండిపడతాడు. నా పనులే కాదు, ఇంట్లో పనులన్నీ నేనే చేసి పెడతానంటాడు రాజ్. మీరు నా కోసం ఏం చేయడం లేదు, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం చేస్తున్నారంటుంది కావ్య. మాకోసం ఏ రోజైనా ఏమైనా చేశావా అని ఇందిరా అపర్ణ రాజ్ని నిలదీస్తారు. ఇంతలో కృష్ణమూర్తి కనకం వచ్చి, నువ్వు అడిగినవన్నీ బయటపెట్టేశామని కావ్యతో చెప్తారు. ఏంటవి అని రాజ్ అడగగా, బంకమన్ను, కలర్సు అని వినాయకుడి విగ్రహం చేయబోతున్నానని కావ్య అంటుంది. నువ్వు ఏ పని చేయడానికి నేను ఒప్పుకోను అని రాజ్ చెప్పగా, నువ్వు పూజ మాత్రమే చెయ్యి, విగ్రహం పనులు నేను చూసుకుంటానంటాడు రాజ్. ఈసారి విగ్రహం నేనే చేస్తానని మొక్కుకున్నానని కావ్య అంటుంది. అయితే విగ్రహం నేనే తయారు చేస్తానని చెప్తాడు రాజ్. దాంతో కావ్య వాళ్ళంతా నాకు హెల్ప్ చేస్తామని రాజ్తో కృష్ణమూర్తి కనకం చెప్తారు. వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేయాలో కృష్ణమూర్తి చెప్తాడు. అరుణాచలంలోని ఎక్కువ తొలిమెట్టు అనే పాట పెడతాడు రాజు. కళావతి అడగ్గానే పాట పాడుతావగానే అవుతుందని రాజంటాడు. ఎంతో బిల్డప్ ఇచ్చిన రాజు ఇప్పుడిదెలా చేయాలని అడుగుతాడు. దాంతో అంతా నవ్వుతారు. విగ్రహం కోసం రాజు మట్టి పిసుకుతాడు. విగ్రహం చేయడానికి రాజు కష్టపడతాడు. కావ్యవాళ్లు అంతా మాటలనేసరికి మీరంతా వెళ్ళిపోండి, డిస్టర్బ్గా ఉందని రాజంటాడు. ఆయన సెటైర్లు వేయడంతో మామగారు అని రాజరుస్తాడు. దాంతో కృష్ణమూర్తి వాళ్ళందర్నీ ఇంట్లోకి పంపిస్తాడు. తర్వాత కృష్ణమూర్తి చెప్పిన కొద్దీ రాజు వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు. విగ్రహం బాగా వచ్చిందని కృష్ణమూర్తి చెప్తాడు. ఇంతలో కావ్య వచ్చి చూసి మురిసిపోతుంది. ఇప్పుడైనా ఒప్పుకో, నీ మొగుడు సకల కళా వల్లభుడు అని అంటాడు రాజు. మా నాన్న సహాయంతో బాగా చేశారని కావ్య అంటే, ఇంత కష్టపడితే మీ నాన్నకు క్రెడిట్ ఇస్తావా అని కావ్య వెంట పడతాడు రాజు. వాళ్లు సరదాగా అటు ఇటు తిరుగుతుంటే అప్పు కళ్యాణ్లు వస్తారు. రాజు కావ్య ఆనందం చూసి కళ్యాణు అప్పు బాధపడతారు. కృష్ణుడి దగ్గరికి వెళ్లి, మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు, అది ఏం తప్పు చేసిందని అని శిక్షలు విధిస్తున్నావు అని అడుగుతుంది. నిన్ను నమ్మడమే తను చేసిన తప్ప, వ్రతాలు చేసి నిన్ను ఆరాధించడమే మా అక్క చేసిన తప్ప అని అడుగుతుంది. ఇన్ని రోజులు మా బావ కారణంగా ఇబ్బంది పెట్టావు, తీరా తను మారి మా అక్క ప్రేమను అర్థం చేసుకుని తనకి దగ్గరే సమయానికి మా బావకు జ్ఞాతం మర్చిపోయేగా చేశావు. అది చాలదన్నట్లు ఆ యామినిని మధ్యలోకి తీసుకొచ్చి ఇంకా బాధ పెట్టావు.
ఆ యామిని ఎంత ప్రయత్నించినా, మా బావని సొంతం చేసుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా వెనకే బావ తిరిగాడని అంటుంది. అక్కా బావల మధ్య అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయాయని, అంతా సంతోషంగా ఉంటారు అని అనుకుంటున్న టైంలో ఇలా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణంగా మళ్ళీ సమస్యలు సృష్టించావని మండిపడుతుంది. ఇన్ని రోజులు ఆ బిడ్డ కోసం మా బావను వదులుకోవడానికి సిద్ధపడింది మా అక్క. తనే మా అక్క పాలిట మృత్యుదేవతని చేశావా అని ఫైర్ అవుతుంది. ఈ క్షణం నుంచి మా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అని కృష్ణుడు బొమ్మను తీసేయబోతూ కళ్యాణ్ అడ్డుకుంటాడు. దేవుడు లేదని ఈరోజే అర్థమైంది. అందుకే ఈ దేవుడు అక్కర్లేదని తీసేస్తున్నాను అంటుంది. ఇక్కడ ఉన్నది నిజంగానే దేవుడైతే మా అక్కకి ఇన్ని కష్టాలు ఇచ్చేవాడు కాదు అని చెప్తుంది అప్పు. అసలు దేవుడే లేదని అప్పు ఏడుస్తూ అంటుంది. కళ్యాణ్ నచ్చ చెప్తాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నీ ప్రాణాలకి ప్రమాదమని మా అక్కకి ఎలా చెప్పను కూచి అని అప్పు ఏడుస్తుంది. నీ బాధను అర్థం చేసుకుంటానని, కాని ఇలా చేయడం తప్పు అని అంటాడు కళ్యాణ్. అక్క జీవితం చూస్తుంటే నాకు దేవుడిపై నమ్మకం పోయిందని అంటుంది అప్పు. ఎన్ని రోజుల తర్వాత అక్కబావ సంతోషంగా ఉన్నారో చూశావు కదా, ఇప్పుడు నేను వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నువ్వు చచ్చిపోతావని ఎలా చెప్పను అని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే వదినకు విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మార్గముందేమో డాక్టర్ గారు కనుక్కొని చెప్తానన్నారు కదా, అప్పటి వరకు నువ్వు ఎమోషన్ అవ్వకు, తొందరపడి ఎవరికీ చెప్పకొని కళ్యాణ్ అంటాడు. దాంతో ఏడుస్తూ కళ్యాణంను హత్తుకుంటుంది అప్పు. ఇక ఇదే ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో జరిగిన సంగతులు. రేపు ఏమి కొత్త డ్రామా, ఎలాంటి ట్విస్ట్ వస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం రేపటి ఎపిసోడ్లో.